చిచి వాడు తలుపులు ఒక్క కన్నం కూడా లేదు చూద్దామంటే. బాబుగా వీళ్ళ తలుపు తీరా. తొందరగా తలుపు తీరా. ఆ దొంగ చూపులే ఏమిట్రా? ఇందాక నుంచి తలుపులు మాత్రం వినపట్లా. చెవిడేమో వచ్చిందా? వినపడబట్టే కదండి తలుపు తీసాం. ఈ చెమట్లేమిట్రా, కంగారు, నీ వాలకం ఏమైందిరా నీకు? ఎక్సైజ్ చేస్తున్నా, ఎక్సైజ్. నీకేనా బుద్ధి ఉందా? ఏ? మిట్ట మధ్యాహ్నం ఎక్సర్సైజ్ ఏమిట్రా? ఏమండి, వాడి పిచ్చి చూపులు పిచ్చి నవ్వులు చూస్తే నాకేమిటో భయంగా ఉంది. నీకు భయంగా ఉంది, నాకు అనుమానంగా ఉంది. ఏమై ఎవరైనా డాక్టర్ని పిలుచుకొస్తాను. ఇది పుచ్చుకో. అక్క అక్క వస్తున్నా. రాహుకాలం రాకముందే మొదలుపెట్టు. అలాగే, నువ్వు వెళ్ళు. అరే చేనా ఏమిటి భూమద్రుతోంది? ఊర జన 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 పప్పీ జన ఇక బొబ్బు నేను బొబ్బుట. ఏక బావలేవలేదా? లేదు, వీడు మనిషి ఎత్తిగా బండ. ఒక పిల్ల పాప లేరు, ఒక అచ్చటా ముచ్చట లేదు. నా కర్మ, నేను చేసుకున్న పాపం. వదిన గారు. వదిన గారా? అవును వదిన గారు, మీ బూర దెబ్బకు తట్టుకోలేక నేను పప్పి జనైపోయాం. అంటే జన జనైపోయాం వదిన గారు. ఎంత పని చేసావయ్యా? కోప్పడకండి వదిన గారు, నేను మీ పప్పికి అన్యాయం చేయను. జనజనాన్ని మెళ్ళో తాళి కడతాను. ఆ తర్వాత జనజన మీకు పిల్లలు పుట్టే జనను ఆలోచించాను. ఏమిటది? దగ్గరికి రండి. జన జన జన. ఓ కాఫీ తీసుకురా. డ్రెస్ చూసి పెట్టరు అనుకుందాం. పోన్లే. నో ఐఆమ్ బాలు. టిఫిన్స్ అక్కర్లేదు, టిఫిన్ చేసేసాను. చేసారా? ఒకరే ఎలాగబ్బా? ఎలా ఏంటి? నేనే. అదేనండి, మీరు ఒక్కరే ఎలా చేశారా అని. సర్లే కానీ టిఫిన్ ఎలాగైపోయింది? మరి డిన్నర్ పరిస్థితి ఏంటి? డిన్నర్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు. ఆ డిన్నర్. ఆ డిన్నరా? ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధి లేకుండా? బుద్ధి ఏముందండి ఇందులో? డిన్నర్ చేద్దాం అనుకున్నాను, అది అడిగాను. మీకు ఇష్టమైతే డిన్నర్ చేయండి, లేకపోతే లేదు. మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మీలాంటి ఆంటీలు నాలాంటి కుర్రలతో డిన్నర్ చేయడానికి బాగా ఇష్టపడతారంటగా, అదే అడిగాను. ఏంటి
ఏమండి? మధ్యలో ఆయన ఎందుకండి అమ్మో ఎవడు వీడు ఏంటి వీడెవడో తనతో డిన్నర్ చేయమంటున్నాడండి. ఏం మాట్లాడుతున్నావురా? నేను డిన్నర్ గురించి డిన్నర్ ఏంట్రా, డిన్నర్? ఏలే సార్ అసలు. ఏం సంగతి రా ఏం మాట్లాడుతున్నావు? ఏలే సార్ ఇందులో మాట్లాడటం మా ఫ్రెండ్స్ ఇదా బోల్? మరి మా వాళ్ళు యుఎస్ఏ అండి యుఎస్ఏ ఏంద్రా? సీదా USA మాట్లాడు. లేదండి. పోలీస్ స్టేషన్ తీసుకోపోతా. పోలీస్ స్టేషన్ ఎందుకండి మధ్యలో పోలీస్ స్టేషన్ తీసుకోపోతా చక్కగా మాట్లాడు. అలాగేదండి అసలు మీరు అర్థం చేసుకోవట్లే అసలు అసలు ఆ ఆంటీని నేను ఆ టైప్ అనుకున్నా ఆ, ఎంత ధైర్యంగా నీకు నా పెళ్ళాన్ని వరకు ఆటేసుకుంటా. పక్కన. దరిద్రులారా మీ మాటలు తగిన శాస్త్ర జరిగింది మాకేం తెలుసు అది కిరమప్పో జింగిజారి కిరమప్ప అజ్జుల్లా గుజ్జుల్లా గుమాలగడి గుమ్మప్పో కిరమప్పో అప్రాచుడ చప్రాచుడ అంటే డ్రైనేజ్ బద్దలైపోద్ది అంటే అదే చూసావా ఎంత పొగరబోత్తనంతో మాట్లాడుతున్నాడు. అదంతా మనకెందుకు వంకర శాస్త్రి, నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనేగా అతను మర్యాద ఇచ్చేది. అబ్బబ్బబ్బ, ఏం చెప్పారండి బాబు? చూడు బాబు, ఆయ్. నువ్వు ఏరియా కొత్త అనుకో. ఆయ్. ఆ కనిపించేదే మా ఇల్లు. ఆ. పెరట్లో అరటి చెట్టు ఉండడం వల్ల దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి అక్కడ మందు కొట్టు. అలాగే. రేపు మాపో మా అమ్మాయిని చుట్టాను పెళ్లి వాళ్ళు వస్తారు. ఇదిగో డ్రైనేజీ ఆ? వీళ్ళు ఏంటి దొరకుండానే మన ఇల్లు చిచి మా ఇల్లు రెండిళ్ళకి కలిపి మందు కొట్టి టోటల్ గా ఓ పావలా తీసుకెళ్ళు. పావులా ఆ. ఎక్కువైపోద్దేమో. పర్లేదు ఉంచుకో. Yeah. ఇదిగో గవర్నమెంట్ ఇచ్చే మందు నీళ్లు కలిపి కొట్టే కుక్కవి నీకు అంతకంటే ఎక్కువ ఎవరిస్తారా? ఏయ్, ఏ మందైనా సరే నీళ్లు కలిపి కొట్టడం అని రివాజు. రా కొట్టనే కొట్టను. ఒరే శంకరం వాడు చెప్పే రెండో మంది ఏమిటో నీకు అర్థమైందా? ఊవను అబ్బా వంకర శాస్త్రి నువ్వు ఉండు ఇస్తున్నావు. బాబు ఈ 5 రూపాయలు తీసుకుని ఇద్దరిలోనూ మందు కొట్టే. అయ్య బాబు అయ్య బాబు అయ్య బాబు నమస్కారం బాబు. ఒరే నీకేమన్నా బుద్ధి గా. నీలాగా పావులాలు అర్థమైతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చెప్పి తగలడొచ్చుగా. ఏం జరుగుతుందా? ఆ. ఇదిగో అవసానా ఇట్లా మధ్యలో అతను ఎందుకు పిలిచినట్టు? ఒకసారి కింద చూడు. అదే మరి వాడు నీలాగే పావులు అర్థం వచ్చింటాడు. కావాలకి అయిపోయింది. రేపటి నుంచి నీ కాలు కూడా బోదా ఫేస్ బోలియా. కిరమప్పో జింగిజారి కిరమప్ప అజ్జుల్లా గుజ్జుల్లా గుమ్మాలకడి గుమ్మప్పో కిరమప్పో. పాప మీ ఓన్ ఫాదర్ కొట్టమని ఆర్డర్ వేశారు. వాటర్ ఇస్తే కలిపి మిక్స్ తీసి కొట్టేస్తా. ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టి పోయి ఉంటారు తెల్లోళ్ళు. వాటర్ కావాలంట ఇవ్వు. పాప మీ నాన్నగారు పెళ్లి సంబంధాలకు వెళ్తున్నారు. ఈ అక్కకేనా? ఈ అక్క కాదు పెద్దక్కకి. పెద్దక్క అయితే ఈ లెక్క నీకు ఎంతమంది అక్కలు? 3 అక్కలు. 3 అక్కల. ఈవిడెన్నో అక్క? ఈవిడ మా రెండో అక్క. 2 అక్కల. అయితే నెంబర్ 2 అన్నమాట. ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసిపో, లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఏటన్నారా? ఏటన్నారా? అమ్మో! బాబోయ్ బాబోయ్ బాబోయ్